హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లైఫ్ విత్ ధన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చేయండి. ఈ వీడియో వచ్చి ఇంకా చాలామందికి అయితే రీచ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ నేమ్ వచ్చి మీకు అందరికీ తెలుసు కదా, డైలీ లైఫ్ విత్ ధన అండి. డైలీ ఏదో ఒక నా లైఫ్ స్టైల్లో జరిగే ప్రతిదీ మీతో అయితే షేర్ చేస్తాను. డైలీ ఒక వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. ఇంకా ఈ వీడియో వచ్చి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. చూసారు కదా, లాస్ట్ వీడియోలో పప్పు అంతా రుబ్బి పెట్టేశాను అనమాట. ఇంకా ఉదయం లేసి చూడండి, నాకు ఒక పనికి డబుల్ పని అయితే అయిందండి. గిన్నెలో సగానికే వచ్చింది పప్పు. ఇంకా అదే పప్పు రుబ్బిన ముద్ద. ఇంక ఇది ఇంతే ఉంటుంది. మరీ ఇంత ఎక్కువగా అయితే పొంగదని అనుకున్నాను, కానీ ఇప్పుడు చూడండి పొయ్యి పక్కన అయితే పెట్టాను, గ్యాస్ పొయ్యి పక్కన. ఇంకా పైప్ మొత్తం అయిపోయింది అనమాట. ఇంకా మొత్తం ఫుల్గా ముద్ద ఇది అయిపోయిందండి, పిండి అయిపోయింది. ఇంక ఉదయం లేచి ఇవి తుడుచుకున్నప్పటికే నాకు సరిపోయింది. ఇంకా తెల్లవారు లేవగానే అలా కిచెన్లోకి వచ్చాను. ఇంకా కిచెన్ డ్యూటీ అరగంట అయితే అయిపోతుంది అనమాట. యాక్చువల్లీ నేను ఈ చిన్న గిన్నెలో కాకుండా పెద్ద గిన్నెలో పెట్టుంటే నాకు ఈ ప్రాబ్లం అనేది రాకపోయాను కదా. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి దోశ రుబ్బులు ఏవైనా ఉన్నాయంటే కొంచెం పెద్ద గిన్నెలో వేసుకోండి. లేదంటే నాలాగే మీరు ఉదయం లేచినప్పటి నుంచి ఒక అరగంట కిచెన్లో అయితే ఈ పనే సరిపోద్ది, పిండి రుబ్బిని తుడుచుకోవడం. నాకైతే ఎప్పుడు ఇలా జరగలేదండి, ఈరోజే ఫస్ట్ టైం ఇలా జరగడం. ఎప్పుడు అంత ఎక్కువ పొంగలేదు, ఇంకా పొంగడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇలా జరగకుండా చూసుకుంటాను. కొంచెం ముద్ద అయినా సరే పెద్ద గిన్నెలు అయితే వేసుకొని ఉంచుకుంటాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టడానికి కూడా అవదని చెప్పి రుబ్బు గిన్నె అయితే మార్చేసాను, వేరే గిన్నెలు అయితే తీసాను. ఇంకా మాకు దోశ వేసుకున్న పిండి వరకు అయితే ఉంచాను అనమాట. కొద్దిగా మా వరకు సరిపోయినంత, మిగతాదంతా ఇంకా కొత్త గిన్నెలో వేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడు ఇది. మా ఇంటికి దగ్గరలో పూల మొక్కలు ఏమీ లేవు, ఇంకా పూజ చేసుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది. పూలకైతే ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుందని చెప్పి ఇంటి ముందు అయితే ఒక మందార మొక్క అయితే ఊడిసామండి. ఇది వేసి 1 వీక్ అయితే అవుతుంది. ఇంక చిన్న జంటలు అయితే వచ్చేసింది. ఎలా ఉంటుందో, బతుకుతుందో చచ్చిపోద్దో అనుకున్నాము, కానీ మొత్తానికి అయితే బతికేసిందండి. ఇది కూడా నాకు డౌట్ అనమాట. ఇంకా నా చేతి వేస్తే లేస్తుందా లేకపోతే చచ్చిపోద్దా అని భయంతో ఇంకా మా హస్బెండ్ చేతితో అయితే వేయించాను ఈ మొక్క కూడా. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఒక తులసి మొక్క అయితే ఉడిచానండి, అది చచ్చిపోయింది. ఇంక అప్పటి నుంచి నాకు నా చేతితో వేస్తే బతుకుతుందో లేదో అని చిన్న భయం. ఇంకా నేను టెంపుల్కి వెళ్ళాం కదా, ఇంకా కొబ్బరికాయ చెక్క అయితే ఇచ్చారు కదా, అందులో చిన్న మొక్క అయితే నేను తినేసాను. ఇంకా మిగతా బ్యాలెన్స్ అయితే ఉంది కదా, దాన్ని ఇప్పుడు పచ్చడి చేయడానికి ఇక్కడ బయటికి తీసుకొచ్చి అయితే మొత్తం ఇంకా ఒలుస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు చట్నీ మళ్ళీ కొత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. యాక్చువల్లీ నేను ఈరోజు చట్నీ చేశానంటే 2 రోజులకి అదే సరిపోదు. ఈ రోజుకి రేపుకి ఇంకా ఈరోజు వేసుకోగానే నెక్స్ట్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేస్తాను కదా, నెక్స్ట్ డేకి అయితే సరిపోద్ది. ఇంకా మొన్న చేశాను, నిన్నటికైతే సరిపోయింది. ఇంక ఈ రోజుకైతే ఇప్పుడు చేస్తున్నాను. ఇంక ఈ కొబ్బరికాయ ముక్కలు ఇంట్లోనే కట్ చేసుకోవచ్చు కదా, బయటకి ఎందుకు వచ్చి కట్ చేసుకుంటున్నారు అనే డౌట్ మీకు రావచ్చు. ఇంకా బయటకు వచ్చి కట్ చేసుకోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు టైం వచ్చి 7 అవుతుంది. ఇంకా ఉదయాన్నే సూర్యకిరణాలు అయితే ఇప్పుడు పడుతున్నాయి. ఈ ఎండలో ఉంటే డి విటమిన్ వస్తుంది కదా, అందుకని ఈ సూర్యరశ్మిలో అయితే ఉంటున్నాను. నేను కరెక్ట్గానే చెప్పానా, ఎండలో డి విటమిన్ వస్తుందా లేదా అనేది కొంచెం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎందుకంటే నేను వీడియోలో ఒకటికి బదులు ఇంకోటి అయితే మాట్లాడేస్తున్నాను, అందుకని మీకు చెప్తున్నాను. ఇంకా సెకండ్ విషయం ఏంటంటే, మా ఇంట్లో నాకు ఫోన్ పెట్టుకొని నేను కనిపించినట్లు వీడియో తీయడానికి ఎక్కడా కరెక్ట్ అయిన ప్లేస్ అయితే ఉండదు. అందుకని చెప్పి ఇంకా బయట గేట్లకి అయితే కరెక్ట్ సెట్ అయింది. అనుకోకుండా అక్కడ ఇలా ఫోన్ పెట్టాను, సెట్ అయిపోయింది అనమాట. అందుకని అక్కడ అదొక రీజన్ అనమాట. అది సెకండ్ రీజన్. కానీ ఫస్ట్ రీజన్ ఎండగా ఉంది కదా, లైట్ ఎండ వచ్చింది, అందుకని బయట కూర్చొని అయితే కట్ చేశాను. అది మెయిన్ రీజన్ అనమాట. ఇంకొచ్చి కొబ్బరికాయ ముక్కలన్నీ కట్ చేశాను. ఇంకా లైట్గా ఆయిల్ వేసి ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి ఫస్ట్ అయితే ఫ్రై చేస్తాను కొబ్బరికాయ ముక్కల్ని. ఎందుకంటే ఇంకా మనం నెక్స్ట్ దోశలు వేసుకున్నప్పటికంతా ఇది చల్లారితే అప్పుడు మిక్సీ కొట్టుకోవచ్చు అని చెప్పి ఇవి పక్కన పెట్టేసి ఈలోపు అయితే దోశలు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ దోశలు చేసే టైంకి అయితే మా హస్బెండ్ అయితే తప్పించుకొని మార్కెట్కి అయితే వెళ్ళిపోయారు, ఇంకా నా దోశలు తినకుండా. అందుకని చెప్పి ఇంకా నాకు లక్కీకి మా ఇద్దరికే దోశలు వేసాను. మా ఇద్దరికైతే 2 దోశలు సరిపోతాయండి, అందుకే 2 దోశలు అయితే వేసాను. మరీ పలచగా వేయలేదు, కొంచెం లావుగానే వేసాను అనమాట. ఇంకా కొబ్బరికాయ పచ్చడి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎంత టేస్ట్గా వస్తుందని. చాలా చాలా బాగుంది కొబ్బరికాయ చట్నీ, పచ్చడి సారీ. ఇంక ఈ పచ్చడి వచ్చి నాకనమాట, లక్కీకి వచ్చి లైట్గా షుగర్ అయితే వేసాను. ఈతోనే పెడతాను, కొంచెం కారంగా అనిపిస్తే మాత్రం లైట్గా నాలుగుకే కొంచెం పంచదార రాద్దామని చెప్పి ఆ సైడ్కి అయితే వేసాను.
ఇంకా వాడికి పెడతాను, తింటాడో లేదో చూద్దాం. ఇంక ఇప్పుడు టైం వచ్చి 8:15 అయితే అవుతుంది. ఇంక ఇప్పుడైతే తీసుకెళ్తున్నాను కదా టిఫిను, ఇంకా వీడికి తినిపించడానికి. ఇది తిని వీడు టిఫిన్ తిని పైకి లేచినప్పుడు టైం ఎంత అవుతుందో మీరే చూడండి. చాలా టైం అయితే పట్టేస్తుంది. ఇంక వీడు తిన్న తర్వాత నేను స్నానం చేసుకొని అప్పుడైతే నేను టిఫిన్ చేయాలి. నేను వీడితో పాటు టిఫిన్ తిన్నాను అనమాట. ఈరోజు మంగళవారం కదా, దేవుడికైతే దీపం పెట్టుకొని తర్వాత నేను టిఫిన్ చేస్తాను. ఇంకా టిఫిన్ చేసేటప్పుడు అయితే టీవీ ఆన్ చేయాలండి. టిఫిన్ కానీ లంచ్ కానీ ఏది తిన్నప్పుడైనా ఇంకా టీవీ వేస్తే అటు చూసుకొని అయితే తింటాడు. ఇంకా టీవీ వేయకపోతే అసలు ఫుడ్ అనేది తినడనమాట. ఇది ఒకటి బాగా అలవాటు అయిపోయింది. ఫోన్ అయితే ఎడిక్ట్ చేయలేదు కానీ టీవీ మాత్రం అలవాటు అయిపోయిందండి. ఇంకా 1 ఇయర్ మెల్లిక కష్టపడితే నెక్స్ట్ స్కూల్కి పంపించేస్తాం కాబట్టి ఇంకా ఏ టెన్షన్ అయితే ఉండదు. ఇప్పుడైతే చట్నీతో పెడుతుంటే సైలెంట్గా తింటున్నాడు అనమాట స్లోగా. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 10 నిమిషాలు తక్కువ 9 అయితే అయిపోతుంది. నాకు ఒక సైడ్ ఆకలి అయితే వేస్తుంది. ఇంక ఇది ఎప్పుడు తింటాడు. తినమంటే ఎన్ని ఆటలు డ్రామాలు చేస్తున్నాడో మీరే చూడండి. ఇంకా దేవుడికి అయితే పూజ చేసి వచ్చేసానండి. ఇంకా నేను టిఫిన్ కూడా తినేసాను. ఇంకా కిచెన్లో మళ్ళీ దూరిపోయాను. ఎప్పుడులా నా పని ఇంక స్టార్ట్ అనమాట. ఇంక వంటలన్నీ చేసుకోవాలి. కర్రీ ఒకటిను ఇంకా రైస్ ఒకటి వండిస్తే చాలు. నిన్న రసం చేశాను కదా, రసం ఉందనమాట. అందుకని రసం అయితే మరి ఇప్పుడు పెట్టను, బాగానే ఉంది. ఇంక ఇప్పుడు వచ్చి ఇదిగోండి రైస్ అయితే పెట్టాను. ఇంట్లో పనులు అనేవి చేస్తుంటే ఒక్కొక్కటి వస్తూనే ఉంటాయండి. అమ్మ ఇంకా పనులు అయిపోయి చెయ్యవసరం లేదు అనేది అయితే ఉండదనమాట. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత అయితే ఒకటి ఇంకా వెంటాడుతూనే ఉంటాయి. ఇంకా రైస్ అయిపోయింది కదా, ఇప్పుడు కర్రీ వంకాయను బఠానీ కర్రీ చేస్తున్నాను. ఇంకా ఇంతలోపు అయితే మా లక్కీ గారు రెడీగా ఉన్నాడు. ఇంకా వాడికి స్నానం చేసి వాడికి ఇప్పుడు ఉయ్యాల్లో పడుకోబెట్టాలి. వాడు 1 అవర్ పడుకుంటాడు కానీ నేను ఒక 1 అవర్ అయితే ఉయ్యాల్లో వేసి ఊపాలండి. జస్ట్ ఉయ్యాల దగ్గర నుంచి కొంచెం పక్కకు కదిలినా సరే అందులోంచి కిందకి దిగి వచ్చేస్తాడు. మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే ఉయ్యాల్లో వేసి ఊపుకోవాల్సిందే. అందుకే పడుకున్నంత వరకు అయితే అక్కడి నుంచి పక్కకు జరగకుండా ఇంకా అక్కడే ఉంటాను. ఇంకా పడుకుని పోయిన తర్వాత నా పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఇంక ఇక్కడ వచ్చి లంచ్ అంతా అయిపోయింది. ఈవినింగ్ అయితే అలా పైకి డాబా పైకి అయితే వచ్చామండి. చూడండి క్లైమేట్ ఎంత బాగుందో. ఇంక ఇక్కడ ఆవులు, ఇక్కడ మా వెనకైతే ఓపెన్ ప్లేస్ ఉంటుంది మొత్తం. ఇంకా బయట వేరే వాళ్ళు ఎవరో ఆవులు ఇప్పినట్లున్నారు. ఇంకా ఆవులన్నీ వచ్చి ఇక్కడ బాగా వేసుకుంటున్నాయి కదా. లక్కీ గడు నేనైతే పైన అలా వాకింగ్ చేస్తున్నాను కాసేపు. ఇంకా పైకి అయితే లక్కీ బ్యాట్ తీసుకుని వచ్చాడు. ఇంకెలాగో నేను బాల్ అయితే తీసుకురాలేదు. ఒకవేళ బాల్ తెచ్చానంటే వీడు ఎటు పడితే అటు ఇసిరిసి ఇంకా నన్ను వెళ్ళే తీసుకురమ్మంటాడు ఆ బాల్ని. ఒక్క దగ్గర నన్ను ప్రశాంతంగా కూర్చొనివాడు. అందుకే ఆ బాల్ అయితే తీసుకురాలేదు. ఇంకా మొన్న అయితే రీసెంట్గా పెద్ద మూవీ చూసాం కదా, ఇంకా సినిమా చూసినప్పటి నుంచి వీడైతే రామ్ చరణ్ గారిలా ఫీల్ అయిపోతున్నాడు. ఇంకా బ్యాట్ ఆయన ఎలా కొడతారో అలాగే బ్యాట్తో కొడుతూ ఇంకా నీ పేరేంటారు నాన్న అని అడిగితే పెద్ద సార్ అని అయితే చెప్తున్నాడు అనమాట. క్యూట్గా డైలాగులు అయితే చెప్తున్నాడు. ఇంకా ఇంట్లో పిల్లలు ఉంటే కష్టాలు మనకు గుర్తురావు అంటారు కదా, అది 100% నిజమండి. ఎంత కష్టం ఉన్నా మనసులో ఎంత బాధ ఉన్నా పిల్లలతో గడిపామంటే అవి ఏవి మనకు ఆ క్షణం మనకు అవి ఏమీ గుర్తురావు. ఇంకా అంతా వాళ్ళ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతాం. హాయ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియోకి లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యండి. మా మమ్మీ చాలా సంతోషపడుతుంది, ఆనంద పడుతుంది. కురుకురు తాత ఇది ఎందుకు అంటున్నాడు అంటే, మా ఊరు వస్తే మా నాన్నేమో వీడెప్పుడు కురుకురేలు కావాలి, కురుకురేలు తీసుకురమ్మని చెప్తాడనమాట షాప్కి వెళ్ళి. మా నాన్న ఇంకా వీడి మీద ఇష్టంతో మా నాన్న షాప్కి వెళ్ళి కురుకురే ప్యాకెట్లు వీడికి తెచ్చిచ్చినందుకు మా నాన్నకైతే ఒక ట్యాగ్ ఇచ్చాడనమాట, కురుకురే తాత అని. వీడెప్పుడు మా నాన్నని కురుకురే తాత అనే పిలుస్తాడు. ఇది కానీ